ముందుగా అందరికీ జై భవానీ జై శ్రీరామ్. నేను మీ సాయితేజ. ఈ రోజు నేను నా ఫ్రెండ్ తో కలిసి సికింద్రాబాద్ లష్కర్ బోనాల్ జాతరకు అయితే వచ్చేసినాం. మనకి టెంపుల్ దగ్గర తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు చెప్పుల్ స్టాండ్, డ్రింకింగ్ వాటర్ అండ్ హెల్త్ చెకప్ క్యాంప్ ఫెసిలిటీస్ భక్తులకి ఫ్రీగానే ప్రొవైడ్ చేసినారు. ఆఫ్టర్నూన్ కదా, చాలా పెద్ద లైన్ ఉంటది అనుకున్నా. అండ్ మన దగ్గర విఐపి పాస్ కూడా లేదు కాబట్టి జనరల్ క్యూ లైన్ లోనే వెళ్ళిపోయినా. దర్శనానికి మినిమం 2 hours టైం పడుతుంది అనుకున్నా, కానీ మాకు 15 minutes లోనే దర్శనం అయిపోయింది. అది కూడా బోనాల్ టైంలో. అంతా ఆ అమ్మోరిదయ్య. అసలు ఆ వైబ్, దర్శనము, బోనాలు, శివశక్తులు, డెకరేషన్, నైట్ పలారం బండ్లు వచ్చినాయి. అబ్బబ్బబ్బా, వేరే లెవెల్. అసలు టెంపుల్ దగ్గర చాలా మంది ఆ అమ్మ కృపకు పాత్రులై భక్తులకి పులిహోర, పూరి లాంటివి అన్నప్రసాదాలు పెడుతున్నారు. అయితే టెంపుల్ కి జనరల్ క్యూ లైన్స్ 2 ఉన్నాయి. ఒకటి ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్, ఇది సికింద్రాబాద్ సైడ్ ఉంటది. అండ్ ఇంకోటి వెస్ట్ సైడ్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ రామ్ గోపాల్ పేట్ పిఎస్ సైడ్ ఉంటది. మెయిన్ గా పబ్లిక్ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ నే ప్రిఫర్ చేస్తారు. అండ్ మాక్సిమం పబ్లిక్ మొత్తం ఆ ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్ నుంచే దర్శనంకి వెళ్ళిపోతారు. అందుకే మనకి వెస్ట్ సైడ్ ఎంట్రన్స్ ఖాళీగా ఉండే, అందుకే మాకు 15 minutes లో దర్శనం అయిపోయింది. నెక్స్ట్ టైం మీరు లష్కర్ బోనాలకు వెళ్తే ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్ళిపోండి, చాలా తొందరగా దర్శనం అయిపోతుంది. ఇది నా బెస్ట్ సజెషన్. అనవసరంగా గవర్నమెంట్ ని అండ్ ఉత్సవ్ కమిటీని బ్లేమ్ చేయకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై మహంకాళి మాత.